వినాయక చవితి ఉత్సవాలు అనేది 10 మంది కలిసి కులాలకి అతీతంగా అందరూ ఒక్కటిగా గణేశుడి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఆనాడు స్వతంత్ర సమరానికి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ ఏకం చేయడం కోసం అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ ఆనాడిచ్చినటువంటి పిలుపుతో ప్రారంభమైనటువంటి గణేష ఉత్సవాలు అన్నటువంటిది ఆనాటి నుండి ఈనాటి వరకు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినాయి. అంత చక్కగా నడుస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు దాంట్లో ప్రతిష్టలకు పోవడం, దాంట్లో కక్షలు తీర్చుకోవడం ఏంటో అర్థం కాలేదు. కోనసీమ దగ్గర జరిగినటువంటి ఘర్షణలో పాత కక్షలతో వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక వ్యక్తి ఇద్దరిని పొడి చేసినటువంటి ఘటన ఒకటి ఆవేదన కలిగించే అంశం. అంటే అక్కడ కూడా పాపభీతి లేకపోతే ఈ పాపాత్ములు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాగే పల్నాడు దగ్గర వచ్చేటప్పటికి వైసీపీ తెలుగుదేశం వర్గాల నిమజ్జనానికి సంబంధించి ఘర్షణ పడటం, ఇందులో రాజకీయ పార్టీలు ఏంటో అర్థం కాదు. ఓవరాల్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అన్నటువంటి దశ నుంచి చివరికి దేవుడి దగ్గర కూడా తన్నుకు సచ్చే దరిద్రాలతో ఈ దరిద్రులు చేస్తున్నటువంటిది ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొడుతున్నారు. ఈ పరిస్థితులు వాళ్ళకే పాపం అన్నటువంటి ఫీలింగ్ కూడా లేని దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు.